రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, పవిత్రనాథ్ నటుడు, అలాగే సీరియల్లో చక్రవాకం సీరియల్, అలాగే మొగలి రేకులు సీరియల్లో చాలా ఫేమస్ ఆ అన్నదమ్ముల్లో ఒకరు. ఈయన చనిపోయారు నిన్న. ఈయన గురించి మీరేం చెప్తారు? ఏం చెప్పాలో తెలియట్లేదు కానీ ఈ మధ్యకాలంలో అంటే ఒక 2-3 ఏళ్ళుగా చూస్తే ఇండస్ట్రీకి సంబంధించి అంటే పెద్ద వెడితెర కానీ బుల్లితెరకు సంబంధించి కానీ చాలామంది నటులు సడన్గా అకస్మాత్తుగా స్వర్గస్థులు అవుతున్నారు. అది కూడా కరోనా తర్వాత ఇది ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా వేదాంత ధోరణిలో కూడా మాట్లాడుతారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఏమోరా భయ్ రేపు ఎలా ఉంటుందో తెలియదు, ఈరోజు మనం ఎంజాయ్ చేసేయాలన్నట్టు మాట్లాడుతున్నారు. అది ఇట్లా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంటే కొద్దిగా నేము ఫేమ్ ఉంటుంది, వాళ్ళు ఫేసులు అందరికీ తెలుసు కాబట్టి కథలుగా చెప్పుకుంటుంటారు. దానికి కారణాలు కూడా అసలు కారణాలు ఒకటి ఉంటాయి, మనకు అవి తెలియదు, రకరకాల కారణాలుగా చెప్పుకుంటుంటారు. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఇండస్ట్రీలో ఉన్నసరికి అందరి దృష్టి వాళ్ళ మీద ఉంటుంది. కొద్దిగా ఇంట్రెస్ట్గా చాలామంది చెవులు విచ్చి మరీ వింటారు, అబ్బాయి ఏంటని. బట్ ఆయన మొగలి రేకులు చక్రవాకులు లాంటి సీరియల్లో చేశారు. అప్పట్లో ఈ సీరియల్స్ ఎంత ప్రపంచం అంటే ఇంకా అందులో ఆర్టిస్టులు యాక్టర్స్ కూడా మన ఇంట్లో సభ్యుల్లా ఫీల్ అయిపోయేవారు. ఆఫీసుల్లోనూ స్కూల్స్ కాలేజీల్లోనూ దాని గురించి డిస్కషన్ అనమాట. నిన్న వీడు వచ్చాడు కదా, వాడు వచ్చాడు కదా, అయిపోయింది కదా, ఇట్లా ఆ పాత్రల పేర్లతో మాట్లాడుకునేవారు అనమాట. సో ఈ క్రెడిట్ అంతా ఎవరికి వెళ్తుందంటే మంజులా నాయుడు గారు, డైరెక్టర్. ఆవిడ అసలు ఒక్కొక్క సీరియల్ ఒక సంవత్సరాల పాటు నడిపిస్తారు, ఎక్కడా బోరు కొట్టకుండా. అట్లా ఇప్పుడు చాలామంది వచ్చేసారు. అప్పట్లో ఆవిడ కస్తూరి అని, చక్రవాకము, మొదట్లో డీడీలో ఏదో వచ్చేదండి సీరియల్ ఫేమస్. అప్పటి నుంచి ఆవిడ హైలైట్ అనమాట. సో ఈ మొగలి రేకులు చక్రవాకం అంటే ఇంకా ముసలివాళ్ళు చిన్నపిల్లలు అందరూ కలిసి చూసేవారు ఆ సీరియల్, అంత ఫేమ్. సో ఇప్పుడు ఈయన కూడా హీరోకి ఆ ఇంద్రనీల్ క్యారెక్టర్, ఇంద్రనీల్ ఆయన చేసిన క్యారెక్టర్కి బ్రదర్గా ఉండి అలాగా అంటే వాళ్ళిద్దరు సయోధ్యగా ఉండేటట్టు చూపించడం, వాళ్ళ కోసం ఏదైనా పాటుపడడం ఎట్లాంటి చూపించేవారు. డ్రాగ్ మొత్తం ఒక విధంగా చెప్పంటే లాగే, బట్ ఇంట్రెస్టింగ్గా ఉండేది, బోరు కొట్టకుండా. సో అంతగా మనలో ఒకటిగా చేసుకున్న వ్యక్తి రీసెంట్గా చనిపోవడం అనేది మొన్న చనిపోయారు అనుకుంటా కదా. అయితే 4 days నుంచి అస్వస్థకు గురవుతున్నారంట, కానీ ఎవరికి తెలియలేదు. ఇండస్ట్రీ లైఫ్లో ఎలాగ ఉంటుంటే సినిమా కానీ ఆ సీరియల్ కానీ నడుస్తున్నంతసేపు బాగానే ఉంటాయి రిలేషన్స్. ఒకసారి ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఎవరికెవరా అన్నట్టుగా ఉంటుంది. కొన్ని సందర్భాలు చాలా రేరుగా ఇండస్ట్రీలో మిత్రులు దొరుకుతుంటారు ఎవరికైనా. ఆ మైండ్ సెట్ అది ట్యూన్ అయ్యేవాళ్ళు వాళ్ళకి. కాకపోతే ఇండస్ట్రీ అనేసరికి ఈ మధ్యకాలంలో ఇంకోటి కూడా ఎక్కువ అవుతున్నాయి, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కూడా ఎక్కువైపోతున్నాయి. కొంతమంది ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వల్ల ఆయన సింగిల్గా అలా ఉండిపోయాడు, దానివల్ల ఎవరికి తెలియలేదు. అలాగే ఎవరికి తెలియకపోవడం వల్ల కూడా ఆయన అలా చనిపోవడానికి అది కూడా ఒక రీజన్ అని కూడా మాట్లాడుకుంటున్నారు. రకరకాల రీజన్స్. ఆయన ఎంతో యాక్టివ్గా చాలా సరదాగా ఉండేవారు అని. ఎందుకంటే ఇంద్రనీలు మొగలి రేకుల చక్రవాకం హీరో ఆయన చేసేటప్పుడు ఏంటంటే అదే ఆయన పోస్ట్ చేశాడు అలాగా, నువ్వు లేవన్న విషయం మాకు డైజెస్ట్ అవ్వట్లేదు, బట్ ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము అన్నట్టుగా. మరి ఎవరైనా అంతవరకే కానీ తర్వాత మాట సాయం ఎవరైనా చేస్తారు, కానీ దగ్గర ఉండి అన్నీ చూసుకోవాలంటే ఎవరికి జరగదు. దట్టు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే చాలామంది చెప్పుకోవడానికి నచ్చరు. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా భార్యాభర్తల మధ్యన ఇష్యూస్ వచ్చాయి అంటే అది ఎవరితో షేర్ చేసుకోవడం నచ్చరు. ఎందుకో మరి, అంటే అది ఒకసారి ఇష్యూ పెద్దదవుతుందనో లేదంటే ఎందుకులే ఉన్న పొరువు కాస్త తీసుకోవడం అని అనుకుంటారో ఏంటో తెలియదు, కానీ అందుకని చెప్పకపోవడం వల్ల కూడా అంటే ఎవరైనా ఇట్లా సఫర్ అవుతున్న వాళ్ళు ఆ విషయాల్ని షేర్ చేసుకునే మనిషి ఒకరు దొరకాలండి. దొరికితే అట్లీస్ట్ వాళ్ళు అనారోగ్యం పాలు వెళ్ళిపోకుండా, కొంతమంది సూసైడ్ చేస్తారు, అట్లా జరగకుండా ఉన్నాయంటే ఆ ఏజ్ తగ్గట్టుగా పర్సన్స్ సరిగ్గా మైండ్ ట్యూన్ అయ్యే వాళ్ళు సెట్ అయితే అట్లీస్ట్ ఆ ఫ్రెండ్తో షేర్ చేసుకుంటే కొంతైనా ఉపశమనం కలుగుతుంది. తను ఏదైనా సజెస్ట్ చేస్తాడు, లేదా అలా చేయొచ్చు, నువ్వు దగ్గుతున్నావు, నువ్వు ఎందుకు లీనియస్గా ఉన్నావు, అట్లీస్ట్ హాస్పిటల్కి వెళ్దాం పదా, లేదా నువ్వేనా చూపించుకో అని చెప్తాడు. లేదంటే ఇదేం కాదులేరా ఫ్యామిలీ అన్నాక ఇవన్నీ కామను, ఇట్లా కూడా మాట్లాడతారు. అట్లా ఎవ్వరు లేనప్పుడు ఏమవుతాయంటే కొంతమంది అనారోగ్యం పాడై ఎట్లా అయిపోతారు, ఇంకొంతమంది సూసైడ్ చేస్తారు.
గతంలో ఉదయకర్ణ గారు, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరో ఫ్రెండ్గా చేసే విజయసాయి, ఆయన అట్లాగే సూసైడ్ చేసుకున్నారు. తర్వాత రంగనాథ్ గారు అయితే ఉదయకరణకి నిజంగా ఉదయకరణ కానీ నాకు ఫోన్ చేసినా లేకపోతే నాకు కలిసినా ఆయన పని చేయకుండా నేను ఆపేవాడిని, చూసేవాడిని అన్నారు. బట్ ఆయనే చేసుకున్నారు. తర్వాత ఆయన చేసుకున్నాక మనకు ఊహించిన విషయం ఏంటంటే ఒంటరితనం భరించలేకే రంగనాథ్ గారు కూడా సూసైడ్ చేసుకున్నారేమో అని అనుకున్నారు. చెప్పలేం అసలు కారణం ఏంటంటే మనకు తెలియదు. మనం ఊహించుకోవడమే. ఓకే, అతని భార్య చనిపోయింది, రంగనాథ్ గారి భార్య, అతను ఆవిడ ఉన్నప్పుడు చాలా బాగా చూసుకునేవారు, మరి ఇప్పుడు ఆవిడ ఒంటరి అయిపోయాడు, ఆయన అందుకే చనిపోయాడా ఏమో తెలియదు. సో ఏంటంటే ఈ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళకి ఎక్కువగా కుటుంబ నేపథ్యం ఎందుకో కొంచెం వీక్గా ఉంటుంది అనిపిస్తుంది చాలా సందర్భాల్లో. మరి రీజన్స్ ఏంటో తెలియదు కానీ ఎక్కువ మంది ఇట్లా కుటుంబానికి దూరం అయ్యి కానీ, లేదా ఫ్యామిలీ సపోర్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, లేదా ఒంటరిగా మిగిలిపోవడం కానీ, ఇటువంటివి ఎక్కువ అవడం వల్ల మనస్తాపానికి లోనై అలాగ మంచం పట్టి చనిపోవడము, లేదంటే సూసైడ్ చేసుకోవడం జరుగుతున్నాయి. బట్ ఈయన కూడా 4 రోజులు పవిత్రనాథ్ అనే వ్యక్తి 4 రోజులు అస్వస్థతకు గురయ్యి చనిపోయాడంటే సరైన ట్రీట్మెంట్ అంది, లేదంటే సరైన వ్యక్తులు పక్కన ఉండి ఆయన తోడ్పాటుని ఇచ్చుంటే ఇంకోలా ఉండేదేమో. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత తిరిగి తీసుకురాలేం. ఇట్లా మనం టూర్చడము, ఆయన గురించి బాధపడడం తప్ప ఏం చేయలేం. కాకపోతే ఇప్పటికైనా పోనీ ఆ మనిషి ఓకే పలానా సీరియల్లో చేశారు, అంత నేము ఫేమ్ ఉంది అని చెప్పి చనిపోయిన తర్వాత గుర్తించారు, అది సంతోషం. కొంతమంది అయితే మీరు నమ్మరు, చాలా సినిమాలు చేసే ఉంటారు, చాలా సినిమాలు సైడ్ క్యారెక్టర్ చేస్తుంటారు, చాలా బాధపడుతుంటారు, వాళ్ళకి గుర్తింపే రాదు. అటువంటి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో గుర్తింపు వచ్చేసరికి ఆ 2 సినిమాలు 3 సినిమాలు అయ్యేసరికి అకస్మాత్తుగా వాళ్ళు చనిపోవడమో లేదో జరగడమో జరుగుతుంది. ఎంత బాధ ఉంటుంది. అరే ఇన్ని రోజులు లైఫ్ రాలేదు, ఒక్కసారి ఏదో మంచి టర్నింగ్ పాయింట్ వచ్చింది, మంచి డీబట్ మూవీ చేశాడరా అంటే వెంటనే ఇలా జరిగితే చాలా బాధ అనిపిస్తుంది. అది తోటి కొలీగ్స్కి, తోటి ఆర్టిస్టులకి, వాళ్ళతో ఎవరైతే చనువుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉంటారో వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. అరే నిన్నటి వరకు మనతోనే ఉన్నాడు కదరా అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఏమైతే నేను పవిత్రనాథ్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అని కూడా అంటున్నారు, మరి తెలీదు. అంటే మ్యారేజ్ అయిందని తెలుసు కానీ భార్య పిల్లలు ఆ విషయాలు ఏం తెలియదు. అంటే ఈ సీరియల్ అయిపో కూడా చాలా ఏళ్ళు అయింది కదండి, ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 7-8 ఇయర్స్ అయిపోద్ది ఈజీగా అప్పుడు. సో అంత ఆ ఫేమ్ ఉంది ఇంకా, అంటే జనాల్లో ఎంతగా పాదుకుపోయారు కాబట్టే ఇప్పుడు కూడా మనం ఈరోజు కూడా డిస్కస్ చేసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ నటనతో కానీ, వాళ్ళ బిహేవియర్తో కానీ, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ అన్ని సీరియల్. ఇప్పుడు సినిమా అనుకోండి 2.5 గంటలు సుమారుగా ఒక సినిమా నిడివి, అంటే 150 నిమిషాలు. ఆ సినిమాకి సంబంధించి 3 నెలలు 6 నెలలు కష్టపడతారు, అక్కడికి అయిపోయింది. కానీ సీరియల్ ఎలా కాదు, ఇది కనీసం 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడిచిన సీరియల్స్లో ఈ 2-3 ఏళ్ళలో నెలకి సుమారుగా 20 రోజులు చొప్పున వర్క్ చేస్తారు. ఎంతమందితో రిలేషన్స్ బాండింగ్ ఎంత ఉంటుంది. తోటి అప్పుడు బ్రదర్గా ఇంద్రనీల్తో చేసినందుకే ఇంద్రనీల్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారంట. అరే నిజంగా అన్నయ్యలాగా ఫీల్ అయ్యేవాడిని, అంత మంచి వ్యక్తిని కోల్పోయాను, కనీసం చివరి చూపు కూడా దక్కలేదే, అన్నేళ్ళు కలిసి పనిచేశాక అన్న ఫీలింగ్ అది ఉంటుంది కదా. సో అట్లాగా వాళ్ళు అసలు మనమే డైజెస్ట్ చేసుకోలేము. అరే నిన్నటి వరకు చూసాం కదా సీరియల్లో, అరే ఆ సీరియల్లో బాగా చేశారు కదా అనుకుంటే మనమే డైజెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు అన్నేళ్ళుగా కలిసి పనిచేసిన వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళతో కలిసి పనిచేసిన వ్యక్తి ఇక లేరు అనేది ఒకసారి ఎలా ఉంటుంది. ఒక్కసారి కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఆ రోజుల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఇలా సీరియల్స్ ఇలా చేసేవాళ్ళు, అలా చేసేవాళ్ళం. ఇప్పుడు ఎందుకంటే మారిపోయాయి కూడా సీరియల్స్, అంటే టేకింగ్ స్టైలు, వర్కింగ్ స్టైల్స్ కూడా మారిపోయాయి. అప్పుడు ఒకలా ఉండేది, ఇప్పుడు అలా కాదు. రోజుకు 3 ఎపిసోడ్లు తీసేస్తున్నారు, ఒక్కొక్క పర్సన్ ఇందులో చేస్తున్నారు, అందులో చేస్తున్నారు. అప్పుడు అలా కాదు, ఒక పర్సన్ ఒక సీరియల్ చేస్తే అదే డెడికేటెడ్గా చేసేవారు, వాళ్ళే డబ్బింగ్ చెప్పుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, డబ్బింగ్ కూడా వేరే వాళ్ళు చెప్పేస్తారు, ఎంత సీనియర్ ఆర్టిస్టులు అయినా సరే. ఆ షూటింగ్ అయిపోయిందా, డబ్బింగ్ సరే ఎవరితోనే చెప్పించేసేయండి, నడుస్తుందా లేదా. అట్లా కాదు, ఒకప్పుడు ఎలా అంటే కంపల్సరీగా చేస్తే మన వాయిస్తోనే చెప్తే మనల్ని మనం స్క్రీన్ మీద చూసుకుంటే అని ఫీల్ చేసేవారు. ఇప్పుడు కొంచెం అంటే ఇప్పుడు స్టైల్ కూడా అలా ఉంది. పర్సన్స్ బిజీ అయిపోయారు, ఎవరి టైం ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఆ టైం బాగున్నప్పుడే సంపాదించుకోవాలి, టైం బాగున్నప్పుడే ఎక్కువ సీరియల్స్లో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయగలగాలి. చేయాలంటే ఖచ్చితంగా పొద్దున్నోడు కాల్ షీట్ ఇవ్వాలి, మధ్యాహ్నం ఒక కాల్ షీట్ ఇవ్వాలి, రాత్రికి ఒక కాల్ షీట్ ఇవ్వాలి, తప్పదు. అంటే ఎప్పటికప్పుడు ప్రస్తుతి అన్నట్టు వెళ్ళిపోతుండాలి. సో అలా సీరియల్స్ మాత్రం ఎందుకో జనాలు ఇంకొంతమంది, ఇప్పుడు శుభలేఖ సుధాకర్ లాంటి వ్యక్తులు చాలా సందర్భాలు చెప్పారు, నాకు ఇబ్బందులుగా ఉన్నప్పుడు ఈ సీరియల్, ఈ కళామ తల్లే నాకు ఫుడ్ పెట్టింది, ఎస్పెషల్లీ రాధిక గారు
నా టైం అయిపోయింది అనుకుంటే సీరియల్ నాకు వాళ్ళ లైఫ్ మళ్ళీ వచ్చింది. సినిమా అంటే ఎప్పుడో సంవత్సరానికి 1-2 రిలీజ్ అవుతాయి. అది బాగా బాగా బిజీ ఆర్టిస్ట్ అయితే ఒక 3-4 సినిమాలు వరకు చేయొచ్చు. బట్ సీరియల్ ఏంటంటే రోజు రావడం వల్ల రోజు మన ఇంట్లో మనిషిలాగా. నేను కూడా మొన్న ఎప్పుడు నేను చూడను, సడన్గా పెట్టేసరికి ఒక సీరియల్ వస్తుంది, వెళ్ళేసరికి మా అమ్మగారు ఎవరో చూస్తున్నారు. సరే అయిపోయింది. అక్కడికి 1 వీక్ తర్వాత ఒక యాడ్ చూసి, ఆ యాడ్లో సీరియల్లో కనిపించినప్పుడు అరే ఈ అమ్మాయిని ఎక్కడ చూసారా, నాకు వెంటనే సీరియల్ స్ట్రైక్ అవ్వాలి. అంటే వెంటనే మా అమ్మగారు అదేరా సీరియల్ చేస్తుంది కదా అమ్మాయి బాగా చేస్తుందని చెప్పేస్తుంది మా అమ్మ. అంటే ఓన్ చేసుకుంటారు అలాగా. సీరియల్ అనేసరికి మన ఇంట్లో పర్సన్ మా పక్కింట్లో మా అపార్ట్మెంట్లో ఉన్నారన్నట్టుగా మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ లైఫ్ స్టోరీని సీరియల్ది కల్పితాం. ఆ కల్పితుంది లేదో దానికి ఇలా జరిగాడు, వాళ్ళు ఆయన ఇలా చేసాడు మాట్లాడేసుకుంటుంటారు సీరియస్గా. ఏంటమ్మా అంటాను నేను ఒక్కోసారి, నవ్వేసి ఊరుకుంటారు. సో అట్లా అంత ఓన్ చేసుకున్న పర్సన్స్ ఒకసారి లేరంటే, అందులో మంచి యాక్ట్రెస్ పోతే ఇంకా బాధపడతారు. అభిమానం చూడండి ఎలా ఉంటుంది. కాబట్టి మనం అతని ఆత్మశాంతి చేకూరాలి, ఆ కుటుంబ సభ్యులకు కూడా మనోనిబ్బరం కలిగించాలి భగవంతుడు. అంతే, అంతకుమించి మనం ఏం చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.